తండోపతండాలుగా రావడంతో పాటు వైసీపీ నేతలను ఎక్కడికక్కడ నిలదీస్తున్నారు. దీంతో టీడీపీ నేతల ప్రచారాన్ని అడ్డుకునేందుకు వైసీపీ నేతలు కుట్రలు చేస్తున్నారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో టీడీపీ కార్యకర్తలపై వైసీపీ గూండాలు దాడి చేశారు. ధూళిపాలలో టీడీపీలో చేరాడనే అక్కసుతో నాగేశ్వరరావు అనే వ్యక్తిపై వైసీపీ నేతలు దాడి చేశారు. టీడీపీ కార్యకర్తల ఇళ్లపై రాళ్లతో దాడి చేశారు. ఈ దాడిలో టీడీపీకి చెందిన 3 కార్యకర్తలు గాయపడ్డారు. పార్టీ మారతావా అంటూ దుర్భాషలాడి నీ సంగతి తేలుస్తామని హెచ్చరించారు. పోలీసులు సైతం టీడీపీ కార్యకర్తలపైనే ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. పోలీసుల తీరుపై స్థానికులు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు. నవీన్, పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గంలో మరొకసారి వైసీపీ శ్రేణులు రెచ్చిపోయారు. సత్తెనపల్లి మండలం దొల్లిపాల గ్రామంలో గత రాత్రి టీడీపీ శ్రేణులపై కూడా వైసీపీ శ్రేణులు రాళ్ల దాడి చేశారు. ఇటీవలే మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ సమక్షంలో దూలిపాలకు చెందిన కొంతమంది వైసీపీ నేతలు టీడీపీ చేతం పుచ్చుకొని టీడీపీలో చేరారు. దీన్ని జీర్ణించుకోవాలని వైసీపీ గ్రామస్థాయి నాయకులు గత రాత్రి వైసీపీ నుంచి వెళ్లిన నాగేశ్వరరావు ఇంటిపై కూడా రాళ్ల దాడి చేసి నాగేశ్వరరావుతో పాటు అతనితో పార్టీలోకి వెళ్లిన వారిపై కూడా దాడి చేయడం జరిగింది. ఈ దాడిలో నాగేశ్వరరావుతో పాటు మరొక 3 గాయాలయ్యాయి. అయితే గతంలో ఇదే దుల్లిపాల గ్రామంలో తప్పుడు పాంశం దరఖాస్తులు చేసిన విషయంలో గ్రామంలో విచారణకు వచ్చిన సందర్భంలో తెలుగుదేశం సానుభూతి పరులను విచారణ అధికారి వద్దకు రాకుండా ఆ రోజు కూడా దాడి చేశారు. దాడి చేసిన వారిపైనే కేసులు పెట్టకుండా బాధితుల పైన ఆ రోజు మా తిరిగి ఎస్సీ/ఎస్టీ కేసులు పెట్టిన సందర్భం ఇదే దొల్లిపాల గ్రామంలో ఉంది. ఇప్పుడు తాజాగా వైసీపీ నుంచి టీడీపీలో చేరిన వ్యక్తులను కూడా టార్గెట్ గా చేసుకుని దాడులు చేసి ఆ గ్రామంలో భయానక వాతావరణం సృష్టించారు. గతంలో ఈ గ్రామంపై కూడా పలుమార్లు పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా కూడా కింది స్థాయి పోలీసు సిబ్బంది పూర్తి స్థాయిలో ఇప్పటికీ వైసీపీకి కొమ్ము కాస్తూనే వైసీపీ వారికి అండదండలు ఇస్తూ బాధితులపైన కేసులు పెట్టి వేధించిన పరిస్థితి అయితే ఉంది. ఇప్పుడు తాజాగా వైసీపీ నుంచి టీడీపీలో చేరారని చెప్పి టీడీపీలో చేరిన నీళ్లపై కూడా రాళ్ల దాడి చేసి వారిపై దాడి చేశారు. మరి వీరిపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారు? తిరిగి మరలా బాధితులపైన కేసులు పెడతారా, లేక దాడి చేసిన వారిని కేసులు పెట్టి అరెస్ట్ చేస్తారని కూడా వేచి చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. నవీన్. రైట్, థ్యాంక్ యూ సాంబశివరావు.